ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. కుక్క కాటుకి చెప్పు దెబ్బ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అంటుంటారు కదా! ఆ సామెత ఎలా వచ్చిందో నాకు తెలియదు. కుక్క కరిచిన చోట ఏమైనా చెప్పుతో కొడతారా ఏంటి? అలా కొట్టుకుంటారా ఏంటి అని అనుకుంటూ ఉండేదాన్ని. ఆ సామెత ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి? చేపలుంటాయి కదా! చేపలు ఇదేంటి మళ్ళీ ఈవిడ చేపల గురించి చెప్తుందనుకుంటున్నారా? కాదు. చేపలు గుడ్లు ఎక్కడ పెడతాయి? చిన్న చిన్న తుప్పలల్లో, ఒడ్డుకు ఉంటాయి కదా! చెట్ల పొదలల్లో, అక్కడ గుబురుగా ఉన్న చెట్లల్లో అక్కడ చేపలు గుడ్లు పెడతాయన్నమాట. అది అక్కడే ఉంటే వేటగాడొచ్చి దాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు కాబట్టి, అక్కడ గుడ్లు పెట్టుకొని మళ్ళీ నీళ్ళలోకెళ్ళిపోయి నీటిపై నుంచి ఆ గుడ్ల వైపు చూస్తూ ఉంటుందట. అవి పిల్లలై తన దగ్గరకొచ్చేదాకా అన్ని రోజులు అలా తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటుందట. అలా ఆ చెట్ల పొదలు, ఆ గుబురుగా ఉన్న చెట్లుంటాయి కదా! వాటిని చేప దుబ్బలు అంటారంట. చేప దుబ్బలు అంటారు వాటిని. కదా! ఆ చేప దుబ్బ రసాన్ని ఆ చెట్లను తీసుకొని కొంచెం బాగా నలిచి, నలిచి ఆ రసం వచ్చేదాకా నలిచి, ఆ రసాన్ని కుక్క కరిచిన చోట ఆ కాటు పైన రసం పిండితే అద్భుతంగా పనిచేస్తుందట. అలా మన పెద్దలు చెప్పారు మనకి. అలా వచ్చింది ఈ సామెత. వాటిని చేప, దుబ్బ అంటారు. అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ కాదు. చేప దుబ్బ. కుక్క కాటుకు చేప దుబ్బ. అది కాలక్రమేణా వాడుక భాషలో చేప దుబ్బ పోయి చెప్పు దెబ్బ అయింది అని అంటున్నారు. మనకు పెద్దల ద్వారా ఈ తెలిసిన విషయాన్ని మననం చేసుకుంటూ ఇలా అన్ ఆ ఆత్మబంధువులైన మీ అందరితోటి పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కుక్క కాటుకి చెప్పు దెబ్బ కాదు, చేప దుబ్బ కదా! శ్రీమాత్రే నమః.